ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కోటా శ్రీనివాసరావు గారు తెలియని వారు ఎవరు ఉండరండి. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు చేశారండి. ఆయన 4 దశాబ్దాల సినీ ప్రయాణం అండి. అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడండి మన కోటా శ్రీనివాసరావు గారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచారండి. కోటా శ్రీనివాసరావు గారు ప్రేక్షకుల ఎంతో మందిని అతని నటనతో అబ్బురుపరిచారండి. కోటా శ్రీనివాసరావు గారికి ఏం పరిస్థితి ఎక్కడ మనం చూద్దామండి. కోటా శ్రీనివాసరావు గారు అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోటా శ్రీనివాసరావు తండ్రి కోటా సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడండి. కోటా గారు 1942 జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారండి. కోటా శ్రీనివాసరావు గారు సినిమాల్లో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడంట అండి. ఈయన 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోటా ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతను సినిమాలో నటించారండి. కోటా శ్రీనివాసరావు గారు కోటా శ్రీనివాసరావు గారు కొడుకు కూడా సినిమాలో నటించారు. కోటా శ్రీనివాసరావు కొడుకు 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మరణించారు. అది మనకు తెలుసండి. అట్లా కోటా శ్రీనివాసరావు గారు ప్లస్ విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారండి. అతనికి 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించిందండి. ఆయనకు సోదరుడు కోటా శంకర్రావు గారు సోదరుడు ఉంటారు. ఆయన కూడా చాలా సినిమాల్లో నటించారు. ఇది మన కోటా శ్రీనివాసరావు గారి యొక్క అది ఏమిటంటే కోటా శ్రీనివాసరావు గారు ఇంకా చూసుకుంటే ఆయన విలక్షణ నటుడండి. ఆయన 750కి పైగా చిత్రాల్లో నటన చేశాడండి. అతన్ని కడసారి చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది వచ్చారండి. తోటి నటులు కూడా పన్నీటి పర్వతమయ్యారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు నివాళులు అర్పించారు. కోటా భౌతికానికి చంద్రబాబు, పవన్ పుష్పాంజలి చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలండి. కోటాకు 9 అవార్డులు, 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా కోటా శ్రీనివాసరావు గారికి వచ్చిందండి. కోటా శ్రీనివాసరావు గారు ఇంకా చాలా సినిమాల్లో కూడా నటించారండి. కోటా శ్రీనివాసరావు గారు నటించారు. ఆయన ఎందుకంటే ఆయన చేసిన సినిమాలలో మంచి సినిమాలు చూసుకుంటే ప్రాణం ఖరీదు కోటా శ్రీనివాసరావు గారు ఎన్నో రంగస్థలాలపై ఎన్నో నాటకాలు వేసి మెప్పించారండి. 16 ఏళ్ళ వయసులోనే తన తండ్రి సీతారామాంజనేయుల బాటలో వైద్య వృత్తిలోకి వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించకపోవడంతో వైద్య విద్య అభ్యసించే అవకాశం కోల్పోయారు. డిగ్రీ పూర్తి చేసి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నారండి కోటా శ్రీనివాసరావు గారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో పగులంతా బ్యాంకు ఉద్యోగం, సాయంత్రం నాటకాలు, మధ్యలో దూరదర్శన్లు స్క్రిప్ట్లు, ఇలా రోజులు సాగిపోయేవండి. క్రమంలోనే సినీ రంగంలో రాణించాలన్న ఆశ ఆయనతో మొగ్గు తొడిగింది. రవీంద్ర భారతి వేదికపై చేసిన ప్రాణం ఖరీదు నాటక ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందండి. ఎందుకంటే చూడండి ఆయన ఎలా కష్టపడుకున్నాడో ఏమొచ్చాడో చూడండి. దాన్ని చూసిన క్రాంతి కుమార్ అదే పేరుతో సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ నాటికలో చేసిన కోటా శ్రీనివాసతో పాటు మరికొందరు రంగస్థల కళాకారులకు సినిమాలో అవకాశం ఇచ్చారండి. అలా 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు చిత్రంలో ఎండి తెరపై కోటా తొలిసారి కనిపించారు. చూడండి, ప్రాణం ఖరీదు సినిమాలో కోటా శ్రీనివాసరావు గారికి కనిపించారండి. ప్రాణం ఖరీదు తర్వాత కోటా శ్రీనివాసరావుకు అమరజీవి,
బాబాయ్ అబ్బాయి, వందే మాతరం లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలను నటించిన పరిశ్రమలో పొత్తుకుపోవడానికి పునాదిరాయిలా ఉపయోగపడిన చిత్రం ప్రతిఘటనతో ఆయనకు మంచి పేరు వచ్చేసిందండి. అది ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు గారు నిర్మాణంలో టి కృష్ణ తెరకెక్కించిన చిత్రం అది. ఇందులో మినిస్టర్గా కాసైగా కోటా పండించిన విలనిజం నమస్తే తమ్మి అంటూ తెలంగాణ వేసలో పలికిన సంభాషణలు ఆకర్షణగా నిలిచాయి. చిత్ర విజయంలో కీలక పాత్ర కూడా పోషించారండి. అది కోటా శ్రీనివాసరావు గారు. ఇంకా చూసుకుంటే కోటా శ్రీనివాసరావు గారు ఇంకా చాలా సినిమాల్లో ఆయన తొలి నంది పురస్కారం కూడా దక్కించుకున్నారండి. దేంట్లోనే ప్రతిఘటన సినిమాల్లో కూడా తొలి నంది పురస్కారం అనుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన అనేక అవకాశాలు వరుస కట్టాయి. అప్పటికే స్టార్ విలన్లుగా ఇండి తెరపై మెరుపులు మెరిపిస్తున్న కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతిరావు లాంటి వారికే పోటీగా నిలుస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు. ప్రతిఘటన తర్వాత కోటా శ్రీనివాసరావు నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మరో చిత్రం అహనా పెళ్ళంట. చూస్తే మనం అహనా పెళ్ళంటో కోటా శ్రీనివాసరావుకి మన బ్రహ్మానందం గారి మధ్య జరిగే సంభాషణలు చాలా నవ్విచ్చాయండి. అక్కడి నుంచి కోటా శ్రీనివాస ప్రయాణం రాకెట్ ప్రయాణం లెక్క చేసిందండి. ఇంకా అక్కడ దాదాపు 4 దశాబ్దాల పాటు ఎండి తెరపై ఆయన జైత్రయాత్ర కొనసాగింది. ఓవైపు తనదైన విలనిజంతో ఎండి తెరపై విజృంభిస్తూనే మరోవైపు అశా పాత్రలో ప్రేక్షకుల నవ్వులు పూర్తయ్యండి. మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, కుట్రలు పన్నే మామగా, అవినీతి నాయకుడిగా, నవ్వించే పోలీసుగా, భయపెట్టే మాంత్రికుడిగా, ఇలా ఎన్నో విభిన్న పాత్రలో మన కోటా శ్రీనివాసరావు గారు చేశారండి. ఆయన కోటా శ్రీనివాసరావు గారు ఇలక్షణ నటనలతో ఎండితెరపై తనపైన ముద్ర వేసిన కోటా శ్రీనివాసరావు ప్రజానాయకుడిగా రాజకీయ క్షేత్రంలో సత్తా చాటారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బహుజాప తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారండి. ఇది కోటా శ్రీనివాసరావు గారికి అండి. ఆయన చూస్తే ఎన్నో పద్మశ్రీ, ఎన్నో పురస్కారాలు వచ్చినాయండి. ఏఎన్ఆర్, కృష్ణ లాంటి నేటి తరాల హీరోలతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, రామచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, ఇలా ప్రస్తుతం హీరోల వరకు అందరితోనూ కోట పనిచేశారండి. ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, బొమ్మరిల్లు, అతడు, రౌడీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, రేసుగురం, దూకుడు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, జులాయ్, ఇలా ఎన్నో చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు మన కోట శ్రీనివాసరావు గారండి. ప్రతిఘటనతో పాటు గాయము, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పృథ్వీనారాయణ, ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో చిత్రాల్లో కోటా శ్రీనివాసరావు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు కూడా అందుకున్నారండి. కృష్ణం వందే జగృతం సినిమాకు సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు. చిత్ర పరిశ్రమలో కోటా అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా ప్రదానం చేసిందండి. ఇటీవల పవన్ కళ్యాణ్తో కలిసి కోటా శ్రీనివాస్ నటించిన సినిమా హరిహర వీరవిల్లు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నదండి. అది మన కోటా శ్రీనివాసరావు గారు లాస్ట్ సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమాతో హరిహర వీరవిల్లు సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా ముందుకు రాబోతుందండి. నవరసాల కోటా శ్రీనివాసరావు గారు కన్నుమూశారండి. ఇది మన కోటా శ్రీనివాసరావు గారి యొక్క నటన గుర్తింపు. అలాగే కోటా శ్రీనివాసరావు గారిని